ఓకే. హాయ్ డూడ్, వెల్కమ్ టు తెలుగు యానిమే వుడ్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఎపిసోడ్ స్టార్టింగ్లో జోరో చాపర్ లూఫీని ఎత్తుకుని ఎడారిలో ఎటువైపు వెళ్లాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. వీరు ఎలా తప్పిపోవడానికి కారణం ఇంకెవరో కాదు, మన హీరో లూఫీయే. సీన్ కొంచెం ముందుకు పోనిస్తే ఏస్ లూఫీ టీంని విడిచి వెళ్లిపోతాడు. వీళ్ళు కూడా తిరిగి యూబాకి ప్రయాణం స్టార్ట్ చేస్తారు. అలా వెళుతూ ఉండగా లూఫీ ఈసారి ఏం తిన్నాడో తెలియదు గాని మతిస్థిమితం కోల్పోయినట్టు పిచ్చివాడిలా అటు ఇటు ఎగురుతూ ఉంటాడు. నామి ఏమో చాపర్ ని ఆ పిచ్చోని కొంచెం కంట్రోల్లో పెట్టమంటుంది. కానీ చాపర్ ఎడారి ఎండ వల్ల లెగలేని పరిస్థితి. చాపర్ ని అలాగ చూసాక నామి లూఫీ బాధ్యతను జోరోకి అప్పచెప్తుంది. నామి వాళ్ళు జోరోని లూఫీని జాగ్రత్తగా తీసుకురమ్మని అక్కడి నుంచి వెళ్లిపోతారు. జోరో ఏమో లూఫీని పట్టుకుని, ఈ ఎండ వల్ల నీ బుర్ర బాగా చెడిపోయినట్టుంది, పట్ట పగలే కలలు కనేస్తున్నాం, బయటికి రారా అని లూఫీ మీద అరుస్తూ ఉంటాడు. అయితే లూఫీకి మాత్రం జోరో క్రోకడైల్ లా కనిపించడంతో జోరోను క్రోకడైల్ అనుకుని ఒక్కటి పీకుతాడు. జోరో కూడా ఇక చేసేదేమీ లేక వాడితో ఫైట్ కి దిగుతాడు. అలా ఫైట్ చేసుకుంటూ ఉండగా ఒకడి ముఖంపై ఒకడు పీక్కుంటారు. ఇంకేముంది, ఇద్దరు స్పృహ కోల్పోతారు. అలా కొంతసేపటికి చాపర్ లేసి చూస్తే లూఫీ జోరో ఎడారిలో సగానికి కూరుకుపోయి ఉంటారు. చాపర్ జోరోకి లెఫ్ట్ రైట్ రెండు పీకినా లేకపోవడంతో తన దగ్గరున్న మెడిసిన్ స్మెల్ చూపించి బయటికి తీస్తాడు. చాపర్ జోరోని అసలు ఇక్కడ ఏం జరిగిందంటే, జోరో ఈ నా బట్టగాడు కుదురంగా ఉంటాడా, వీడి వల్ల మనం ఇక్కడ ఇరుక్కుపోయినట్లున్నాం, మిగతా వాళ్ళేమో వాళ్ళ అడుగుజాడలతో మనం వచ్చేస్తామని వాళ్ళేమో వదిలేసి వెళ్లిపోయారు, వీడేమో పెంట చేసి వారేసాడు. ఇక ఎడారి గాలుల వల్ల వాళ్ళ అడుగుజాడలు మిస్ అయిపోతాయి. చాపర్ ఏమో తన స్మెల్ పవర్ తో చూస్తాడు, కానీ వారు ఎటు సైడ్ వెళ్లారన్నది తెలియదు. ఇక ఏముంది, జోరోకి తెలిసిన డైరెక్షన్ లోనే ముగ్గురు ప్రయాణం స్టార్ట్ చేస్తారు. జోరో డైరెక్షన్ లో వెళ్లడం అంటే అది మీ ఊహకే వదిలేస్తున్నాను. జోరో చాపర్ మాట్లాడుకుంటూ ఉంటే లూఫీ మాత్రం ఎంతో నీరసంగా వెనకాల వెళ్తూ ఉంటాడు. అప్పుడే లూఫీకి బండరాలు కనిపించడంతో తన గమ్ రాకెట్ తో వాడెళ్లడమే కాకుండా వాళ్ళిద్దరిని కూడా వాడితో పాటు తీసుకుని పోతాడు. ఇక్కడ ఏముంది, ఎంత చల్లగా ఉందో, ఏదో ఒక రోజు నీ తొక్కంతా చెక్కేస్తారా. ఊకో చాపర్ ఎక్కడ పోయాడు, కనిపించడం లేదే. ఆడ పడుకున్నాడా? రే చాపర్, ఆడేం చేస్తున్నారా, ఫన్నీగా నటించడానికి ప్రయత్నిస్తున్నావా ఏంటి? అర్థమైంది, ఇది నా వల్లే కదా, నన్ను క్షమించు. ఎప్పుడు చూడు ఇలాంటి తింగర పనులు చేస్తూ ఉంటావు. అయితే జోరో ఉండి ఒకసారిగా గోతులకు పోవడం చూసిన లూఫీ, నువ్వు కామెడీ చేసేవాడు అని ఇప్పటిదాకా నాకు తెలియలేదంటే, జోరో నువ్వు ఏం మాట్లాడుతున్నారా, ఏంటో గాని ఎప్పుడు ఇలాంటివన్నీ నాకే తగులుతూ ఉంటాయి, ఇంతకీ ఈ ప్లేస్ ఏంటో ఏమిటో, అసలు ఇది దేనికి సంబంధించింది? జోరో ఆ కింద పడిపోవడంతో అక్కడి పరిసరాలను గమనిస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో లూఫీ కూడా వాడి వెనకాల ప్రత్యక్షమవుతాడు. జోరో లూఫీని, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా అంటే, నా చేతులను ఉపయోగించుకుని కిందకు వచ్చేసానంటాడు. జోరో ఏమో నువ్వు ఏం చేస్తున్నావని కాదు, ఇక్కడ ఎందుకున్నావని, నువ్వు కూడా ఇక్కడికి వచ్చేస్తే చాపర్ గడు మన దగ్గర నుంచి సెపరేట్ అవుతాడు, వాడు లేకుండా నామి వీవిని కలుసుకోవడం అసాధ్యం. అయితే లూఫీ జోరోతో వాడు కూడా ఏదో బొక్కలోంచి కిందకు వచ్చేస్తాడులే అంటే, కరెక్ట్ గా అదే టైంలో చాపర్ పైనుంచి కింద పడతాడు. అదిగో చెప్పా కదా. ఇక చాపర్ కూడా వచ్చేయడంతో ముగ్గురు ఓ గూటులోకి చేరతారు. కట్ చేస్తే ఒక శిథిలాల విలేజ్ లో లూఫీ జోరో చాపర్ కోసమని వీవీ నామి ఓసప్ సాంజీ వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళకంటే ఎక్కువగా వీవీ వాళ్ళ కోసమని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది. నామి దానిని గమనించి వీవీని వాళ్ళ గురించి ఎక్కువ ఆందోళన చెందొద్దని యూబాకి ఇంకా ఎంత దూరం ఉందని అడుగుతుంది. మనం శిథిలాల దగ్గరికి చేరుకున్నాం కాబట్టి ఇంకొంచెం దూరం నడిస్తే రాత్రి కల్లా అక్కడికి చేరుకుంటామంటుంది. అయితే నామి చివరికి చేరుకున్నామంటే సాంజీ ఈ శిథిలాలు ఏమిటని అడుగుతాడు. ఇవి చాలా పాత కాలానికి చెందిన వారివి, వేల సంవత్సరాల క్రితం ఇక్కడే నాగరికత ప్రారంభమైంది. అలాగే ఎన్నో రాజ్యాలు పతనమయ్యాయి. నీటి అన్వేషణ, పునరావాసం, అప్పుడప్పుడు యుద్ధం, ఇలాంటి శిథిలాలు ఈ భూమి అంతటా వ్యాపించి ఉన్నాయి. అలాగే వాటిలో చాలా రహస్యాలు కూడా నిండి ఉన్నాయి. వివి ఇలా చెప్పాక సాంజీ, అయితే ఈ సమయం నేటి అలబాస్టా రాజ్యవంశానికి దారితీస్తుందా? ఈ కథను బట్టి చూస్తే సంపద రాజ్యాలు కూడా కనుమరుగవబోతున్నాయి. ఇది నాకు దాదాపు శృంగారభరితంగానే కనిపిస్తుంది. సాంజీ ఇలా అనడంతో వెంటనే నామి తిడుతుంది. దానికి కాను సాంజీ వివితో ఇలా మాట్లాడినందుకు నన్ను క్షమించు అంటాడు. పర్వాలేదు, నేను తరచూ అదే విధంగా భావించేదానిని. అసలు దేశం అంటే ఏమిటి? దేశంలోని పాలకుడు మారినప్పటికీ ప్రజలు దేశంలోనే జీవించి ఉంటారు. సంస్కృతి, జీవన విధానం దేశం మారినప్పటికీ
అవి అలాగే ఉంటాయి. దేశాన్ని రక్షించుకోవడం నిజంగా అంత అవసరమా అని నేను ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను. ఖచ్చితంగా రక్షించవలసిన ఇతర అంశాలు కూడా ఉన్నాయి. ఇసుక దొంగలు, నకిలీ తిరుగుబాటుదారులు, సైనికులతో ఉన్న పట్టణాలు. నేను ఇలాంటి మార్గాల గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాను. ఇలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి. ఇది కూడా నాకు వింతగానే ఉంది. వీటి యొక్క సమాధానాలు నేను ఇప్పటికీ కనుక్కోలేకపోయాను. కానీ మనం ఇప్పుడు ఏం చేయాలన్నది నాకు బాగా తెలుసు. వర్క్స్ పన్నాకం అర్థం లేని యుద్ధానికి కారణం కాబోతుంది. మనం దానిని ఆపాలి, ఎంత ఖర్చైనా సరే. వారు చేయాలనుకున్నదల్లా ఈ భూమిని నాశనం చేయడమే. ఇది మన చరిత్రలో ఒక చీకటి కోణంగా మిగిలిపోయినా నేను పట్టించుకోను. క్రొకడైల్ని తన దారిలో వెళ్ళనివ్వకుండా నా పూర్తి శక్తితో ఆపుతాను. వివి అన్న ఈ మాటలకి లేవలేని ఓసప్ కూడా ఎంతో కష్టం మీద నిలబడి నీ కోరికను నేను నెరవేరుస్తాను వివి అంటాడు. అక్కడే ఉన్న సాంజీ ఓసప్ లెగ్స్ మీద ఒకటి పీకి, ముందు నువ్వు తినంగా నిలబడబ్బా, అయితే నామే క్రోకడైల్ గడి పని పడదాం పద అంటే, వివి ఏమో ఇంకా లూఫీ వాళ్ళు రాలేదు కదా అంటుంది. నామి ఏమో ఏడ్సర్లే వాళ్ళే ఏదోలాగా వస్తారు, ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళడం ముఖ్యం, అప్పుడే కదా క్రోకడైల్ అంత చూడగలం. సరిపోయింది. ఆ రాళ్ళ మీద ఉన్న అక్షరాలను ఎలా చదవాలో తేలిక చాపర్ బిక్కముఖం వేసుకుంటే జోరో ఇప్పటికి నా కళ్ళు తెరుచుకున్నట్టున్నాయి. మనం ఒక పెద్ద గోపురంలో చిక్కుకుపోయాము. దీనిని ప్రజలు నిర్మించారనుకుంటా. ఇవి బహుశా చాలా పురాతనమైన శిథిలాలు అయి ఉండవచ్చు, లేదా మరేదైనా కావచ్చు. నువ్వెలా చెప్పగలవు? ఇటు చూడు, ఈ గోడపై ఉన్న బొమ్మల్లాంటి ఈ రాతలను నేను ఇంతకు ముందు ఒక పుస్తకంలో ఇలాంటి రాతలనే చూశాను. ఖచ్చితంగా చెప్పగలను ఇవి పురాతన అక్షరాలు. అయితే నువ్వు చెప్పింది నిజం అనుకుందాం. మరి ఈ స్థలం భూగర్భంలో ఏం చేస్తుంది? నాకు నిజంగా తెలీదు. ఇది భూగర్భంలోనే నిర్మించారా లేదా నిర్మించిన తర్వాత పాత పెట్టారా? ఏదైతేనా వారు ఈ భవనాన్ని దాచడానికి ప్రయత్నించారనేది మాత్రం బాగా తెలుస్తుంది. ఇది ఎవడ చేశాడో గాని ఖచ్చితంగా చెప్పగలను, చాలా కష్టపడే ఉంటాడు. ఏది ఏమైనా దీనిపై నాకు అంత ఆసక్తి లేదు. మనం ఇప్పుడు చేయాల్సిందల్లా ఈ నరకం నుంచి బయటపడడమే. సరిగానే చెప్పానా కెప్టెన్? అయితే మన కెప్టెన్ లూఫీ ఇక్కడ చాలా చల్లగా ఉంది కాబట్టి ఇక్కడే ఉంటానంటూ మారం చేస్తూ ఉంటాడు. నువ్వు నాతో ఇంత బాగా చెప్పాక నాకు అర్థం కాకుండా ఉంటుందా? ఇప్పుడే వెళ్ళిపోదాం. ఇలా బయటపడే టైంలో వేరే లెవెల్ కామెడీ ఉంటుంది. ఆ ఎపిసోడ్ చూస్తేనే కానీ మీకు అర్థం కాదు. ఆ టైమింగ్ని వివరించడం చాలా కష్టంగా ఉంది, అందుకే దాన్ని స్కిప్ చేస్తా. ఏంద్ర ఓసప్పు ఆ పిల్లి నడక, తొందరగా నడు. నీకే నువ్వు చెప్తావు నడద్దు. వివి ఏమో లూఫీ వాళ్ళ కోసం అలా వర్రీ అవుతూనే ఉంటుంది. నామి ఏమో వివితో ఏమీ కంగారు పడద్దు, వాళ్ళు ఎంతో ధైర్యవంతులు. లూఫీయే లేకపోతే నా జీవితం ఇలా ఉండేదే కాదు. వాళ్ళు సముద్రపు దొంగలే కావచ్చు, కానీ వీళ్ళే నా ఫ్రెండ్స్. ఎప్పుడూ ఒంటరిదానివని మాత్రం ఫీల్ అవ్వకు. కొన్నిసార్లు నువ్వు చేయలేని పనిని ఆ వ్యక్తి నీకంటే ఎక్కువగా చేయొచ్చు. నీకంటూ స్నేహితులను ఏర్పరచుకున్నప్పుడు వారు చేయగలిగినంత చేయొచ్చు, లేక చేయకపోవచ్చు. అది పెద్ద ప్రాబ్లం కాదు. సారీ, నిన్ను మాట్లాడించకుండా నేనే లోడా మాట్లాడేస్తున్నానా అని నామి వివిని అడిగితే వివి ఏం పర్వాలేదంటుంది. వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఇంకా బలపడుతుంది. పదండ్రా కుర్రాళ్ళు. ఓ వాతావరణం చల్లబడింది కదా, ఉత్సాహం తన్నుకుంటూ వచ్చేస్తున్నట్టుంది. అయితే విండ్ డైరెక్షన్ మారడం వల్ల చాపర్కి నామి యొక్క సెంటు వాసన వస్తూ ఉంటుంది. చాపర్ ఆ విషయాన్ని జోరోకి చెప్తే జోరో ఏమో అమ్మ బాబు అటువైపు కాదు ఇటు వెళ్ళాలి అని లూఫీకి చెప్పడంతో ఇక లూఫీ పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. ఇక వీళ్ళ చేసేదేముంది, ఇక జోరో చాపర్ కూడా వాడి వెనకాలే పరిగెడుతూ ఉంటారు. ఇక చివరికి ముగ్గురు వాళ్ళు ఉన్న కాడికి చేరుకుంటారు. బేబీ లూఫీ వాళ్ళని చూసిన తర్వాత తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, నేను వీళ్ళతో ఉన్నప్పుడు చాలా విషయాలను చూడడం ప్రారంభించాను. ఇదే నా యొక్క సమాధానం కావచ్చేమో.